హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము గిరి ప్రదక్షిణ పార్ట్ 2 మేము స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదక్షిణకి రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలి కాబట్టి అక్కడ కొబ్బరికాయ దీపం అన్నీ పెట్టేసుకుని తర్వాత బొట్టులు కూడా పెట్టేసుకుని ఆ తర్వాత మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాం మేము అందరం కలిసి. అయితే మేము స్టార్ట్ అయ్యే టైము కరెక్ట్గా 9:27 9:30 అలా అయిందనమాట. ఎంత వేడి ఉందంటే లిటరల్గా చాలా వేడి ఉంది. ఫస్ట్ మాకు 11:30 12 వరకు మాకు ఏమీ అనిపించలేదు. బట్ నేనైతే నాకు ఆ టైంకి కాలు కాలిపోయినాయి. నేను సాక్సెస్ వేసేసుకున్నాను అనమాట. అండ్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా. మనం ఎంటర్ అయిపోయినాము, మనకు అసలు ఏమి పాజిటివ్ వైబ్సే ఉంటాయి, అన్ని నెగిటివ్ వైబ్సే ఉండవు. అయితే మధ్యలో మనకి గోపురాలు ఇవన్నీ అదే మనం ఎక్కడున్నా అన్నది రూట్ మ్యాప్స్ అన్నీ కనిపిస్తాయి అండ్ లింగాలు కనిపిస్తాయి అన్నమాట. లింగాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలి. మేము అన్నీ చేసుకున్నాం. ఫస్ట్ ఈశాన్య లింగం, తర్వాత వాయులింగం, అగ్నిలింగం, అలాగే మొత్తం 8 వస్తాయి. చంద్రలింగం, సూర్యలింగం కూడా వస్తాయి అన్నమాట. మేము అన్నీ చేసుకున్నాక తర్వాత మళ్ళీ రిటర్న్లో రాజగోపురానికి చేరుకున్నాం అనమాట. మధ్యలో మేము ఎవ్రీ 2 కిలోమీటర్స్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మా ఎనర్జీ అయిపోతూ ఉండేదన్నమాట. అంత ఎండకి చాలా ఇబ్బంది పడ్డాము. వాటర్ లిక్విడ్, ఇంకా చెరుకు రసం, కోకోనట్ వాటర్స్ ఇలానే తీసుకుంటూనే ఉన్నాం. అందరూ సాక్స్లో వేసేసుకుని అలా కూర్చునిపోయాం అనమాట. ఎక్కడ నీడ దొరుకుతుందో అక్కడ కూర్చుందాము అని అట్లా కూర్చునిపోయాక అంతే ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మధ్యలో చాలా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేయాలి ఇదేం చెప్పాలంటే. గిరి ప్రదక్షిణ అంటే అంతే నిజంగా గిరి ప్రదక్షిణే. తర్వాత మధ్యలో మేము చెరుకు రసం, పుచ్చకాయలు అన్నీ తింటూనే ఉన్నాం. అయితే మీరు అరుణాచలం అండ్ నేను మీకు ఇక్కడ రూమ్స్ గురించి చెప్తున్నాను అనమాట. మనకి రూమ్స్ ఎట్లా అంటే మీరు ముందే ప్లాన్ చేసుకునే రండి. రూమ్స్ మనం వచ్చిన రోజు సాటర్డే, సండే అండ్ పౌర్ణమి నాడు అయితే వాళ్ళు విపరీతమైన రేట్స్ చెప్తున్నారు. 3,500 4,000 4,500 అలా చెప్తున్నారు. మేము తీసుకున్న రూమ్ హోమ్ స్టే టైప్ తీసుకున్నాము. మేము తిరిగాం. బట్ సత్రాలు ఇవన్నీ కూడా అవి ఆ రోజు పెళ్ళిళ్ళుండి వాళ్ళకి ఇచ్చేసారంట. సో మేము అందుకే వీడియో తీయలేదు ఇంకా నేను. తర్వాత అక్కడ రూమ్స్ కావాలని అడిగితే ఇంక మాకు వేరే టైం లేక మేము వెళ్ళిపోయాం అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన తీసిస్తే అదే అక్కడ ఉండి తొందరగా రెడీ అయిపోయి మేము ఆ రోజు పొద్దున్న దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. ఇది అండ్ మేము మీకు గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఏనుగులు, నెమళ్ళు, ఇంకా జింకలు, కోతులు ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి. మాకు గిన్నెకోళ్ళు అలాంటివి కూడా కనిపించాయి. చాలా బాగుంటుంది వ్యూ అండ్ మీరు ఎంజాయ్ చేస్తారనమాట. లిటరల్గా మీకు వేరే నెగిటివ్ ఆలోచనలు అన్నవే ఏమీ రావు. అన్నీ పాజిటివ్ థాట్స్తోనే ఉంటారు. మీకు ఆ శివనామం అన్నది నోట్లో తిరుగుతూ ఉంటుంది. నాకైతే అట్లనే అనిపించింది. చాలా బాగా అనిపించింది. అంటే ఎండ కోసం కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ లేకపోతే మాత్రం అంటే నిజంగానే ఆ శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు కదా, అలాగే శివుడే మనల్ని తీసుకెళ్తున్నాడేమో అనిపిస్తుంది అన్నమాట. మాకు మధ్యలో అయితే ఈ మర్రి చెట్టు చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇంత పెద్ద పెద్ద చెట్లు మనం ఎక్కడ చూడట్లేదు. అందరూ తీసేస్తున్నారు రోడ్లకి అవి అడ్డొచ్చినప్పుడు అలా. బట్ నిజంగా ఈ మర్రి చెట్టు చూస్తే నాకు చాలా బాగుంది అనిపించింది. అందుకే నేను వీడియో కూడా మంచిగా తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా అలా నడుస్తూనే ఉన్నాం. బట్ నాకైతే కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి అన్నమాట. వేడికి మొత్తం బొబ్బలు వచ్చేసి ఇంకా మంట ఎక్కువైపోయి నేను నడవలేకపోయాను అనమాట. బట్ స్టిల్ అలాగే కంప్లీట్ చేశాను. ఇంకా వాటర్ పొక్కుల కింద వచ్చేసి ఇంకా బాగా ఎండకి నేను ఇంకా అప్పటికి నేను డబల్ సాక్స్ వేసుకున్నాను. డబల్ లేయర్ సాక్సెస్ వేసుకున్నా కూడా అట్లా వచ్చేసినాయి. ఎందుకంటే మేము లిటరల్గా మిట్ట మధ్యాహ్నం చేసాం కాబట్టి అట్లా వచ్చేసాయి. బట్ మీరు మోస్ట్లీ అందరూ 2 ఆ టైంకి స్టార్ట్ చేసేసుకుని అందరూ 9 లోపే కంప్లీట్ చేసేసుకోండి. బెటర్ మై సజెషన్, నేనైతే అదే ఇస్తాను అందరికీ. అందరికీ డౌన్ అయిపోయింది అనమాట. ఇంక ఎనర్జీ లేవు లిటరల్గా. అండ్ మధ్యలో మీకు భోజనాలు చేయాలనుకుంటే చాలామంది అన్నదానాలు చేస్తున్నారు, చేయొచ్చు మీరు. మమ్మల్ని కూడా పిలిచారు. బట్ మాకు ఏంటంటే ఓన్లీ లిక్విడ్ ఇవన్నీ తీసేసుకుని మాకు తినబుద్ధి కాలే. ఒకవేళ తింటే మళ్ళీ మేము నడవలేమేమో అని చెప్పి ఇంకా మేము ఇది చేయలేదు. ఇంకా మేము అన్ని లింగాలు తీసేంత ఓపిక, అంత టైము మాకు అంత పేషెన్స్ లేకపోయింది. అందుకు మేము ఇంకేం తీయలేదన్నమాట. డైరెక్ట్గా ఇంక రాజగోపురానికి వచ్చేసాక రాజగోపురం తీసాను మళ్ళీ. సో
సో అది మా గిరి ప్రదక్షిణ అయితే మాత్రం చాలా బాగా జరిగిందనే చెప్పాలి. ఎండ వల్ల కొంచెం ఇబ్బంది పడినా ఇట్స్ నైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.